వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాల, రామగుండంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుంది అన్నారు. ప్రతి డివిజన్ సంబంధించి ఒక టేబుల్ కేటాయించి కౌంటింగ్ సజావుగా జరుగుతుందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో నిబంధనల ప్రకారం కౌంటింగ్ సజావుగా జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ కౌన్సిలర్లు, ఆర్ఓలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. క్యాండిడేట్ ఉన్నాం, బయటకు వెళ్ళి భోజనం ఏదైనా టిఫిన్ చేసి రావడానికి సార్ వాళ్ళు మళ్ళీ లోపలికి అంటున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ అర్బన్ లోకల్ బాడీస్ మన 11th ఇప్పుడు 13th మనం కౌంటింగ్ చేస్తాం. పెద్దపల్లిలో 4 ప్లేసెస్లో చేస్తాం, 3 మున్సిపాలిటీలో కార్పొరేషన్. ఇక్కడ కార్పొరేషన్లో మనం ఇప్పుడు 60 వార్డ్స్కి అయితే 40 యునానిమస్ అవుతుంది, 59 కౌంటింగ్ నడుస్తుంది, 7 రూమ్స్లో అవుతున్నాయి. ప్రతి వార్డు కూడా ఒక టేబుల్ పెట్టేసి మనం కౌంటింగ్ చేస్తాం. ఇప్పటిదాకా పోస్టల్ బ్యాలెట్ అయిపోయింది, ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ వచ్చాయి, దాన్ని సెగ్రిగేషన్ చేస్తున్నారు. అంటే 25 లాగా చేస్తున్నారు. ఈ ఎంటైర్ ప్రాసెస్ కూడా ఈ పొలిటికల్ పార్టీస్ కానీ లేకపోతే కాంటెస్టింగ్ క్యాండిడేట్ వాళ్ళ ఏజెంట్స్ ద్వారా వాళ్ళ సమక్షంలో చేస్తున్నాము. అండ్ ప్రతి ఆరు కూడా ఈ స్టేట్మెంట్ రెస్పాన్స్ ఇస్తారు. సో వీఆర్ యాంటిసిపేటింగ్ అది 12 o'clock కల్లా కంప్లీట్ రిజల్ట్స్ అయిపోతాయి. చిన్న మున్సిపాలిటీ అంటే సుల్తానాబాద్ కానీ మత్తల్లో వీఆర్ యాంటిసిపేటింగ్ ఒక 1/2 hour 1 hourలోనే ముందే అయిపోయి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.